నేను రాసినటువంటి పుస్తకం సత్యమార్గం. సత్యమార్గం అంటే సత్యము అంటే భగవంతుడు, భగవంతుని పొందే మార్గం. మరి గొప్ప గొప్ప వాళ్ళంతా చెప్పినటువంటి సందేశాలే ఈ పుస్తకంలో నేను ఇవ్వడం జరిగింది. ఎంచేతంటే ఎవరైతే ఆ భగవంతుని పొందుతారో వారు ముక్తిని పొందినట్టే. భగవంతుని పొందేదాకా ఎవరికీ ముక్తి లభించదు. ముక్తి అంటే దుఃఖంలోంచి బయటపడ్డాం. మరి అందరూ దుఃఖం ఉండకూడదనుకుంటారు, ఉన్న దుఃఖం తొలగాలనుకుంటారు. ఏం జరగాలన్నా కూడా ఎవరైనా సరే భగవంతుణ్ణి ఆశ్రయించాలి, భగవంతుణ్ణి దర్శించాలి, ఆ సాక్షాత్కారం పొందాలి. మరి అటువంటి భగవంతుడు అంటే ఆ సత్యాన్ని మరి ఎలా పొందుతాం? పొందాలని చెప్పే గొప్పవాళ్ళంతా ఆ భగవంతుని పొందమనే చెప్పిన సందేశాలు. అలాగే మార్గం కూడా వాళ్ళందరూ బోధించారు. అదే మార్గాన్ని ఇప్పుడు పత్రి గారు కూడా మనకు అందిస్తున్నారు. ఆయన అందించినటువంటి మార్గమే శ్వాస మీద ధ్యాస. అలాగే మరి వేమన, యోగి వేమన మరి సందేశం కూడా మరి అదొక టాపిక్. దాంట్లో దాని గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వేమన యోగేంద్రులు కూడా సత్యాన్ని అంటే భగవంతుని గురించి నిర్మోహమాటంగా చెప్పడం జరిగింది. అంటే ఆత్మ గురించి, ఆత్మతత్వం గురించి చెప్పడమే కాదు, ఆత్మే భగవంతుడని ఎంతో విపులంగా తన పద్యాల ద్వారా తెలియచేయడం జరిగింది. ఎవరైతే వేమన వ్రాసినటువంటి పద్యాలు అధ్యయనం చేస్తారో వారికి భగవంతుని యొక్క ఆత్మతత్వం బాగా అర్థమవుతుంది. అంతేకాదు ఎవరైతే వేమన చెప్పినట్లు భగవంతుని యొక్క ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుని ఆత్మను ఆశ్రయించినట్లయితే, అంటే ధ్యానం చేసినట్లయితే మోక్షమే పొందవచ్చని మనకు అర్థమవుతుంది. అందుచేత వేమన గారు ఇచ్చినటువంటి అపారమైన జ్ఞాన సంపదలోని కొన్ని పద్యాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అటువంటి పద్యాలను ఊరికే చదివి వదిలేయకుండా వాటిలోని సారాన్ని, జ్ఞానాన్ని కూలంకషంగా అర్థం చేసుకొని తప్పనిసరిగా ఆచరిస్తే జీవితాన్ని ధన్యం చేసుకుంటాం. అంటే జీవితంలో మోక్షాన్ని పొందుతాం. అందుచేత ఆయన వ్రాసినటువంటి కొన్ని పద్యాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేమన గారు ఇచ్చినటువంటి పద్యాలు ఏంటంటే, బ్రహ్మమనంగా వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనంగా తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానిపో బ్రహ్మము, విశ్వదాభిరామ వినరవేమ. దీని తాత్పర్యం ఏంటంటే భగవంతుడు వేరే ఇతర క్షేత్రాల్లో లేడు. మానవులు భగవంతుడు ఎక్కడెక్కడో ఉన్నాడని వెతుకుతున్నారు, పుణ్యక్షేత్రాల్లో అన్ని చోట్ల. కానీ తానే భగవంతుడని తెలుసుకోలేకపోతున్నారు. అసలు తాను ఎవరో తాను తెలుసుకుంటే తానే భగవంతుడని తెలుస్తుంది అని వేమన యోగేంద్రులు చెప్తున్నారు. అంటే భగవంతుడి కోసం వెతుకుతున్నారు. ఎవరైతే వెతుకుతున్నారో ఆయనే భగవంతుడని మరి వేమన యోగి చెప్పడం జరిగింది. ఆ విషయమే అహం బ్రహ్మాస్మి అంటే నేనే భగవంతుడు అయి ఉన్నాను అన్న వేదవాక్యంలోని సందేశాన్నే వేమన యోగి చెప్పారు. ఏం చెప్పారంటే, శిలలను చూసి శివుడని భావింతురు, శిలలు శిలలే కానీ శివుడు కాదు, తనదులోని శివుని తానేలా తెలియడో విశ్వదాభిరామ వినరవేమ. మానవులు రాతి విగ్రహాలను చూసి భగవంతుడు అని అనుకుంటున్నారు. కానీ శిల శిలే అవుతుంది. భగవంతుడు ఎలా అవుతాడు? అసలు తనలో ఉన్న భగవంతుని మానవుడు ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు అని వేమన యోగేంద్రుల వారు చెప్తున్నారు. ఆ శిలను చూసి భగవంతుడు అనుకుంటున్నాడు, కానీ ఆ భగవంతుడు తనలోనే ఉన్నాడు అన్న, దేహంలోనే ఉన్నాడు అన్న విషయం, ఆ సత్యం తెలుసుకోలేకపోతున్నాడు అని చెప్పి
వేమన యోగేంద్రుల వారు చెప్తున్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, సంధ్య వార్వగనేమి, జపము చేయగనేమి, వేదశాస్త్రములు తెలియనేమి, పరముగనని వాడు బాపడు కాడురా, విశ్వదాభిరామ వినురవేమ అని. సాధారణంగా సంధ్యావందనాలు చేస్తూ ఉంటారు. అవి చేయడం వల్ల ఏమిటి ప్రయోజనం? జపాలు చేస్తారు, అవి చేసిన ప్రయోజనం ఏమిటి? వేదశాస్త్రాలన్నీ చదువుతారు, అవి చదివినా మాత్రం ఏమిటి ప్రయోజనం? ఆ భగవంతుని తెలుసుకోలేని వాడు ఆ బ్రాహ్మణుడు కాదని వేమన తెలియచేస్తున్నారు. అంతేకాదు ఇంకా వేమన ఏం చెప్పారంటే, కళ్ళ గురుడు కట్టు కర్మ చేయంబు, మధ్య గురుడు కట్టు మంత్ర చేయము, ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యం, విశ్వదాభిరామ వినురవేమ. లోకంలో ఎంతోమంది గురువుల్ని ఎతుకుతారు ఆ భగవంతుని అన్వేషణలో, ఆ మోక్షం పొందడానికి. మరి రకరకాల గురువులు ఉంటారు. మరి ఆ రకరకాల గురువులో ఎవరిని పట్టుకోవాలో తెలియకపోతే ఆ గురువుని పట్టుకుని నష్టపోతాడు. అంచేత ఎటువంటి వాడు ఎలాంటి గురువో మరి ఏం చేస్తారో వారు మన వేమన గారు చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, మోసకారి అయినటువంటి గురువు వ్యర్థమైన కర్మకాండలు చేయిస్తాడు. కొంచెం అవగాహన ఉన్నటువంటి గురువు మంత్రజపాలు చేయిస్తాడు. కానీ అందరికంటా ఉత్తముడైనటువంటి బోధ గురువు ధ్యానం ద్వారా మానవ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని పొందే అవకాశం కల్పిస్తాడు అని చెప్పి మరి వేమన గారు చెప్పడం జరిగింది. ఇంకా ఆయన ఏమన్నారంటే, పూజ సేయ పూజారి తానయ్య, పూజ వస్తువెన్న భూమిని తానే, ఏడ పూజ చేయు ఎల్ల దిక్కుల తానే, తానే నేను నేనే తాను అని ఆయన చెప్పడం జరిగింది. అంటే పూజ చేస్తే చివరికి పూజారి అవుతాం, అంతకు మించి ప్రయోజనం ఉండదు. భూమి మీద పూజింపతగ్గ వస్తువు ఏది అంటే తానే అని వేమన యోగేంద్రుడు తెలియజేస్తున్నారు. అంతేకాదు ఎక్కడ పూజ చేస్తాం? అన్ని దిక్కులా భగవంతుడే కదా, అంటే తానే కదా, అంటే నేనే వాడు, వాడే నేను అని తెలుసుకోమని చెప్పి వేమన చెప్తున్నారు. అందుచేత ఎవరిని పూజిస్తాం? మనల్ని మనమే పూజించుకోవాలి. అదే అసలైన భక్తి. ఈ విషయమే ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడింది. ఏమని చెప్పబడిందంటే, స్వస్వరూపానుసంధానం భక్తి రీత్య విధేయతే అని చెప్పి చెప్పబడింది. అంటే మన స్వరూపం అంటే ఆత్మ, మనం అనుసంధానమే, ఆత్మతో ఉండడమే నిజమైన భక్తి అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. మరి మన స్వరూపం ఏమిటి అంటే ఆత్మే మన స్వరూపం. అంచేత ఆత్మతో ఎవరైతే అనుసంధానమై ఉంటారో దానినే భక్తి అని అంటారు. మరి మన స్వరూపమైనటువంటి ఆత్మతో మనం అనుసంధానమై ఉండాలంటే ఒక్కటే మార్గం, అదే ధ్యానం. అందుచేత ధ్యానం చేయడమే భక్తి అని తెలుసుకోవాలి. ఇదే వేమన సందేశం కూడా. పత్రి గారు ఏదైతే చెప్పారో అదే చెప్పారు.